ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంతో మీతో కలుసుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ప్రసాదించినందుకు నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ప్రతిదినం ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు చూస్తూ దేవుని వాక్యం చేత బలపరచబడి, ధైర్యపరచబడి దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని నా ఆశ. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, కీర్తనలు 4వ కీర్తన 4వ వచనంలో ఈ మాట రాయబడింది. అదేమిటంటే, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి అనే మాటను చూస్తున్నాం. భయము నుండి పాపము చేయకుడి అనే మాటను చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, పాపమును ఎందుకు చేయొద్దు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాపాన్ని గురించినటువంటి విషయాలు చాలా చోట్ల రాయబడ్డాయి. మరి ఈ పాపం అనేది చాలా భయానకమైనది, చాలా భయము కలిగినటువంటిది. ఈ పాపం వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఎలాంటిదో రోమిలికి రాసిన పత్రికలో దైవజనుడు చెప్తాడు పౌలు. పాపం వలన వచ్చు జీతము మరణం అని మనం చూస్తాం. కాబట్టి భయము నుండి పాపము చేయకుడి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పాపము చేయటం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తే ఆ దినాలలో మరి పాపము చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పాపము చేయటంలో ముఖ్య ఉద్దేశాలు ఏమిటో మనం అక్కడ చూడొచ్చు. పాపము అనగానే ఒక స్త్రీ సాంగత్యముతో పాపం, అలాగనే హత్యతో పాపం, హత్య చేయటం పాపం, మర్డర్ అంటారు కదా, మర్డర్ చేయటం పాపం. అలాగనే తన సహోదరుని ద్వేషించటం పాపం, తన సహోదరుణ్ణి దూషించటం పాపం, భార్య భర్తలు గొడవ పెట్టుకోవటం పాపం. ఇలా చాలా ఉన్నాయి పాత నిబంధనల్లో. కానీ అదే సమయంలో మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. మరి దావీదు కాలంలో, దావీదు వసంత కాలంలో ఉన్నప్పుడు ఆయన పాపం చేశాడని కూడా మనకు కనపడుతుంది బత్షెబతో. తర్వాత తన భర్తను చంపించినటువంటిది కూడా చూస్తాం, అది కూడా పాపమే. చూసారా? ఈ విధంగా పాపము అన్నప్పుడు చాలా ఉన్నాయి పాపము. సౌలు గురించి రాయబడినటువంటి మాటలో ఒక విషయం రాయబడింది. ఏంటో తెలుసా? సౌలు ఏం చేశాడంటే, మాట వినకుండా అమాలేకీలను చంపకుండా ఏం చేశాడంట, హగగుని మిగిలిచ్చాడు, కొంత ఎడ్లను మిగిలించినాడు. అందుకే దైవజనుడు వచ్చి చెప్తాడు కదా, నువ్వు పాపం చేశావు అని చెప్పేసని తన పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు అప్పుడు సౌలు అంటాడు కదా, నా పాపము నిమిత్తం నువ్వు దేవుణ్ణి వేడుకో అంటాడు. చూసారా ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయో చూడండి. దేవుని మాట వినకపోతే పాపం, చెప్పింది చేయకపోతే పాపం. ఈ రోజుల్లో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కాలంలో కూడా పాపాత్మురాలు అనబడేటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వ్యభిచారం చేత పట్టబడిన వారు కూడా మనకున్నారు. ఇలా పాపము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అందుకే యోహాను పత్రికలో రాస్తుంటాడు కదా, ఆయన మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి కొంతమంది నాలుకతో పాపం, దైవజనుడు దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. 39వ కీర్తన ఆ మాట రాయబడింది. నాకు చాలా ఎప్పుడు చూసినా నాకు మంచిగా అనిపిస్తుంది ఆ మాటను చూసినప్పుడు. మరి 39వ కీర్తనలో దైవజనుటువంటి కీర్తనకారుడు ఈ మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందాను. 39వ కీర్తన మొదటి వచ్చి నాలుకతో కూడా పాపం చేయొచ్చు. చూసారా? అబద్ధాలతో పాపం చేయొచ్చు. 63వ కీర్తన చివరిలో రాయబడింది, అబద్ధములాడు వారి నోరులన్నీ కూడా మరి కోసివేస్తానని చెప్పి ఒక మంచి మాట అంటాడు. చూసారు? దైవజనటువంటి కీర్తనకాడు అంటాడు కదా, అబద్ధములాడు వారి నోరు మోయబడును అంటాడు 63:11లో. కాబట్టి నాలుకతో పాపం చేయొచ్చు, అబద్ధాలతో పాపం చేయొచ్చు. యేసు ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పిన సంగతులు ఏమనగా కొండమైన ప్రసంగంలో, వ్యభిచారం చేయొద్దని మీకు చెప్పాను కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, ఒక పురుషుడిని మోహపు చూపుతో చూస్తే అది పాపమే. ఈరోజు లేరా? ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అందుకనే సంఖ్యాకాండం అంటారు కదా, మీ పాపం మిమ్మల్ని పట్టుకొని. ఈరోజు పాపం చేత పట్టబడి చాలామంది విశ్వాసులు పతనమైపోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పాపం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసయ్య మనకు సిద్ధంగా ఉన్నాడు. కల్వరిలో రక్తం కార్చాడు. ఆయన రక్తం ప్రతి పాపము నుంచి కడుగుతుంది. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. భయము నుండి పాపం చేయకుడని చెప్పావు. కాబట్టి నాయన, ఈ దినమున
భయము నుండి పాపము చేయకుండా, పాపములో రకాలు ఉన్నాయి తండ్రి, వాటన్నిటిని మేము బహుజాగ్రత్తగా గమనిస్తూ భయము పొంది నైనా హృదయములో మేము ధ్యానం చేసుకుంటూ నిన్ను గుర్తుపెట్టుకొని నీ రక్తము చేత ప్రతి పాపములను కడిగి శుద్ధి చేయమని చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాలలో బిడ్డలందరినీ ఆశీర్వదించమని. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అది నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు సావదు ప్రభువా. కాబట్టి అటువంటి అగ్నిలోకి ఎవరు వెళ్లకుండా నీ బిడ్డలుగా పరిశుద్ధపరిచి దీవించమని యేసు నామములోని ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప తోడైన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.